ఇలా చూస్తుంటే మనకు చిన్ననాటి రోజులైతే గుర్తుకొస్తూనే ఉంటాయి. మరి మీకు గుర్తుకొస్తాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఈరోజు సిటీలో వాతావరణం ఎలా ఉంటుంది, ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది మనం ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ముందు అయితే ఖచ్చితంగా బ్లాగ్స్ అయితే వస్తాయి. మీకు ఎటువంటి బ్లాగ్స్ ఇష్టమో మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. నేనైతే ఆ వీడియోస్ అయితే తప్పకుండా తీస్తాను. ఇప్పుడు వచ్చేసి టైం ఉదయం 6 గంటల సమయం అయితే అవుతుంది. ఇక్కడ మనం తిరుమలగిరి దగ్గరనైతే ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే 6 అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఆ బైక్ సౌండ్ అయితే ఎంత వస్తుందో చూసారా? అలాంటి బైక్ చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్రౌండ్ లాంటిది అయితే ఉంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ దగ్గర గ్రౌండ్ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో ఏంటంటే ఈరోజు సెలబ్రేషన్స్, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. మనం వీలైతే వాటిని కూడా చూద్దాం. ఇప్పుడైతే నేను జేబీఎస్ అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడ్ అయితే వెళ్తున్నాను. అదేవిధంగా పరేడ్ గ్రౌండ్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే మీకు దానికి సంబంధించి వీడియోస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా, దాని దగ్గరనైతే ఒక సిగ్నల్ అయితే ఉంటుంది, తిరుమలగిరి సిగ్నల్. ఇదైతే ఎప్పటికీ రద్దీగానే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకు వెహికల్స్ అయితే ఉదయం 6 గంటల ప్రాంతాన ఈ విధంగానైతే ఉన్నాయి. ఈరోజు వచ్చేసి డేట్ జనవరి 26, 2024 అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ మార్నింగ్ 6 o'clockకి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇప్పుడైతే మనం జేబీఎస్ వైపు అయితే వెళ్తున్నాము. జేబీఎస్ నుంచి పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అక్కడ మనం చూద్దాం. ఇప్పుడైతే పోదాం పదండి. ఇక్కడ మనకు బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఆ బోర్డు మీద వచ్చేటివన్నీ మీరైతే పాటిస్తారా పాటించారా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అవాయిడ్ ట్రిపుల్ రైడింగ్ అంటే ముగ్గురు ఎక్కకూడదని ఉంది, మరి పాటిస్తున్నారా లేదా? స్టాప్ లైన్ దాటకూడదు అని అక్కడ మనకు కనిపిస్తుంది, అది అందరూ పాటిస్తారా పాటించరా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ అది పాటిస్తారా పాటించరా? అదేవిధంగా ఫాలో లేన్ డిసిప్లిన్ ఇవన్నీ పాటిస్తారా పాటించరా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా ట్రాఫిక్ సంబంధించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు, ఇంపార్టెంట్ ఏంటంటే రెడ్ సిగ్నల్ జంపింగ్ అనేది చాలామంది అయితే చేస్తూ ఉంటారు. ఇదైతే చాలామంది మానుకోవాలి. ఎప్పుడు గ్రాచారం బాగాలేకపోతే మనం అయితే చెప్పలేం కదా, ఏమైనా జరగచ్చు. అందువల్ల ఏంటంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగితే మన సొమ్మేం పోదు కదా, అందుకోసమే ఆలోచించండి. ఓకే, ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జేబీఎస్ సిగ్నల్ అన్నమాట. ఇది జేబీఎస్ సిగ్నల్. ఇటు సైడ్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి సిద్దిపేట రూట్ అనమాట. అటు స్టేట్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ రూట్ అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకు కనిపిస్తుంది మెట్రో ఎండ్ అన్నమాట. ఇది చూసుకోవచ్చు ఇక్కడ మీరు. మెట్రో ఎండ్ వచ్చేసి మనకు ఇక్కడ జేబీఎస్ దగ్గర ఉంది. ఇటు లైన్ అయితే ఎక్స్పాండ్ చేస్తానని చెప్పారు. ఇక్కడ మన అల్వాల్ తూముకుంట వరకు చూడాలి, మరి ఎప్పుడైతుందో ఏమో అనేది. ఇప్పుడైతే మనకు సిగ్నల్ పడింది, చూసారు కదా. సిగ్నల్ పడ్డా కూడా జనాలు అయితే ఆగట్లేదు. చూడొచ్చు, రెడ్ సిగ్నల్ అయితే పడే ఉంది, ఇంకా వెళ్ళలేదు. జనాలు అయితే వెళ్ళిపోతూనే ఉన్నారు. చూడొచ్చు, మార్నింగ్ టైంలో అయితే అసలు ఎవరు ఆగరు ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే వాళ్ళు అలానే అనుకొని మనం అలా అనుకొని వెళ్ళామనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే సిగ్నల్ అయితే పడింది, గ్రీన్ సిగ్నల్ పడింది. వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు జేబీఎస్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది జేబీఎస్ వద్ద ఇలా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్.
ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టేషన్ అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు టైం వచ్చేసి దగ్గర దగ్గర 7 అయితే అవుతుంది ఉదయం. ఇక్కడ జేబీఎస్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు 26 జనవరి. జేబీఎస్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఒకసారి మీకు ఫ్రీ బస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలంటే కింద ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కంపల్సరీ దాని గురించి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకు మార్నింగ్ 7 o'clock అయితే అవుతుంది. ఇక్కడ జూబ్లీ బస్ స్టాప్లో అయితే మనం ఉన్నాం. చూడొచ్చు పబ్లిక్ ఏ విధంగా ఉన్నారో. మార్నింగ్ 7 o'clock జనవరి 26. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బస్సులు వెళ్ళే దారిలో ఇక్కడ కార్గో పార్సల్ సర్వీస్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బస్సులు బయటికి వెళ్ళే ప్రాంతంలో మనకు కార్గో పార్సిల్ అయితే ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళు రన్ చేస్తున్నారు కదా, అది కార్గో పార్సిల్ అనమాట. ఇది బస్సులు బయటికి వెళ్ళే ప్రాంతంలో మనకైతే కనిపిస్తుంది. ఎవరైనా పార్సల్స్ పంపించాలనుకుంటే పంపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా బస్సులు అయితే ఇటు నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి జేబీఎస్ బస్ స్టాప్ మనకు ఇటు సైడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఒక డిపో ఉంటుంది. ఈ డిపో నుంచి లోకల్ బస్సులు అయితే బయలుదేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ లగ్జరీ బస్సు, అదేవిధంగా సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు అన్నీ జేబీఎస్ బస్ స్టాప్ నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు లోకల్ బస్సెస్ అన్నీ ఇక్కడ డిపో ఉంటుంది. ఆ డిపో నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ బస్సెస్, అదేవిధంగా సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ ఇక్కడ జేబీఎస్ బస్ స్టాప్ నుంచి అయితే బయలుదేరుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా అక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకు ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇదైతే మనకు సిగ్నల్ అయితే పడింది. ఇక్కడ భారత్ పెట్రోలియం అయితే ఉంటుంది. ఇది సంగీ సిగ్నల్ అని అంటారు. ఇదే చూసుకోవచ్చు. మనకు ఇట్లా వెళ్తే మనకు సిగ్నల్ పడ్డా కూడా వెళ్ళడం జరుగుతుంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైనుంచి మెట్రో అయితే వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అటు నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు సిగ్నల్ పడ్డా కూడా ఎలా వెళ్తున్నాయో వెహికల్స్ అయితే మీరు గమనించవచ్చు. ఇంతకుముందు సిగ్నల్ నుంచి మనం స్ట్రేట్గా వచ్చినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ అనమాట. దీని తర్వాత మనకు చిలకలగూడ సర్కిల్ ఉంటుంది. అదేవిధంగా రతీఫెల్ బస్ స్టాప్ అయితే ఉంటుంది ముందు మనం చూడొచ్చు. అదేవిధంగా అక్కడ నుంచి మనం టర్న్ తీసుకున్నట్లయితే అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ చిలకలగూడ చౌరస్తా అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇటు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా అటు మనకు గాంధీ హాస్పిటల్ ముషీరాబాద్ అయితే రావడం జరుగుతుంది. ఇటు నుంచి అయితే మనం రావడం జరిగింది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది వచ్చేసి మెట్రో అన్నమాట. అటొక లైన్ ఇటొక లైన్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే దారి అన్నమాట. అక్కడ నుంచి కూడా మనం వెళ్ళవచ్చు అన్నమాట. చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రస్తుతం 7 గంటల 30 నిమిషాల ప్రాంతాలను అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే దాదాపు ఎల్బీ నగర్ సంబంధించి బస్సులు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్లయితే మనకు రతీఫెల్ బస్ స్టాప్, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మనకు కనిపిస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. అదేవిధంగా యూటర్న్ తీసుకొని మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ప్రయాణ ప్రాంగణం రతీఫెల్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి లోకల్ బస్సెస్ అయితే ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ ఈస్ట్. ఇంతకుముందు చూసాం కదా రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, ఆ మెట్రో స్టేషన్ అన్నమాట. పైన చూడొచ్చు మనకు మెట్రో స్టేషన్ అయితే నుంచి మెట్రో రైలు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇటు సైడ్ నుంచి మనకు చిలుకలు కూడా చౌరస్తా అయితే రావడం జరుగుతుంది. ఇటు ఆటో వెళ్తుంది కదా, అటు సైడ్ వెళ్ళినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాం పదండి.
ఇది వచ్చేసి రతీఫైల్ దగ్గర మనకైతే ఆటోలో స్టాండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆటోలో స్టాండ్ దగ్గర మనకు ఈరోజు జనవరి 26 కాబట్టి అలంకరణ అయితే చేయడం జరిగింది. చాలా బాగా చేయడం జరిగింది. ఇక్కడ ఆటోలు అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ నుంచి మనకు పార్సిగుట్ట అడ్డగుట్ట సైడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు రతీఫైల్ బస్ స్టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు ముందుకు వెళ్ళినట్లయితే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా అయితే ఇక్కడ చాలా బాగుంది కదా. డెకరేషన్ అయితే చాలా బాగా వేశారు. మనం ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, మనకు ఫ్లాగ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఎంట్రీ ఉంటుంది. అక్కడ మనకు ఎగ్జిట్ అయితే ఉంటుంది. చూడొచ్చు 26 జనవరి రోజు మనకు జనాలు అయితే ఈ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మనకు ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆటోలు, క్యాబ్లు, 2 వీలర్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. ఇక్కడ మీకు ముఖ్య గమనిక ఏంటంటే పార్కింగ్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి అడిగి పార్కింగ్కి 1 అవర్కి ఎంత అవుతుంది, 1 డేకి ఎంత అవుతుంది అనేది కనుక్కొని మీరైతే పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా డబ్బులు అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే ఇది ఒకటైతే గమనించాలి. చూడొచ్చు, చాలామంది అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇంకా రినోవేషన్ అయితే అవ్వచ్చు. అన్ని రైల్వే స్టేషన్స్ అయితే రినోవేషన్ అయితే అవుతున్నాయి కదా. ఇది కూడా మనకు రినోవేషన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అన్నమాట. చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకు కొండాపూర్, అదేవిధంగా ఆరంగర్, మణికొండ, ఈ విధంగా మెహదీపట్నం, ఈ విధంగా బస్సులు అయితే చాలా ఉంటాయి. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎగ్జిట్. ఇది వచ్చేసి మనకు ప్యాట్నీ సిగ్నల్ అన్నమాట. ప్యాట్నీ ఇక్కడే మనకు పరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. చూడొచ్చు, మనకి ఇక్కడ సిగ్నల్ అయితే పడింది. ఇది మార్నింగ్ టైం కాబట్టి జనాలు అయితే ఎక్కువ లేరు. ఇప్పుడు మనకు గ్రీన్ సిగ్నల్ పడింది, వెహికల్స్ అయితే వెళ్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ ఎక్కువ రద్దీ ఉండే సిగ్నల్ అంటే ఇది ఒకటని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే అన్ని బస్సులు అయితే ఎటు వెళ్ళాల్సిన బస్సులు అయితే అటైతే వెళ్తూ ఉంటాయి అన్నమాట. పరేడ్ గ్రౌండ్ అయితే మనకు చూడొచ్చు కనిపించడం జరుగుతుంది. మళ్ళీ సిగ్నల్ అయితే పడింది ఇంతలోనే. పైన వచ్చేసి మనకు ఫ్లైఓవర్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే ఉంటుంది. మనం అటు ఆ పరేడ్ గ్రౌండ్ సైడ్ పోయే ప్రయత్నం కూడా చేద్దాం. పరేడ్ గ్రౌండ్లో ఏమేమి చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడైతే చూడొచ్చు, మనం ఇక్కడ ప్యాట్నీ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పరేడ్ గ్రౌండ్కి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక బస్ స్టాప్ అయితే ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనకు ప్యాట్నీ సిగ్నల్ అయితే ఉంది. ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అయితే రావడం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చారా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ మనకు కనిపిస్తుంది మన ఇండియన్ ఫ్లాగ్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది ఇక్కడ వాకింగ్ అయితే రావడం జరిగింది. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి మనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అన్నమాట. ఇక్కడ ఆర్మీ వాళ్ళు, అదేవిధంగా
మన ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్కి ఈవెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ డైలీ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి చాలా పెద్ద గ్రౌండ్. ఎప్పుడైనా మీటింగ్స్ అయినా కూడా ఈ పరేడ్ గ్రౌండ్ అయితే వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం ఆ సెలబ్రేషన్స్ దగ్గరికి అయితే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్న సిగ్నల్ వచ్చేసి మనకు జేబీఎస్ నుంచి బస్సులు అయితే బయటకు వస్తాయి కదా, దానికి కొంచెం ముందుగానైతే ఉంటుంది. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే పడింది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇలా చూస్తుంటే మనకు చిన్ననాటి రోజులైతే గుర్తుకొస్తూనే ఉంటాయి. మరి మీకు గుర్తుకొస్తాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జనవరి 26 రోజున మనమైతే ఇలా చిన్నప్పుడైతే స్కూళ్ళల్లో ర్యాలీ అయితే చేసేవాళ్ళం కదా, అదేవిధంగా ఈ చిన్నారులు కూడా ఇలా చేస్తున్నారు. అందరికీ స్కూల్ డేస్ అయితే గుర్తు రావాల్సిందే. జై జవాన్ జై కిసాన్ అంటూ మనం కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా. చూడండి పాటలు పాడుకుంటూ వందే మాత్రం జై జవాన్ జై కిసాన్ అంటూ వెళ్తూ ఉన్నారు. బోలో భారత్ మాతాకి జై అంటూ. వీళ్ళు ఈ అల్వాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. ఇలా ర్యాలీ తీస్తున్నారు. నేనైతే రోడ్ నుంచి వెళ్తుంటే నాకు కనిపించింది, అదేవిధంగా మీకు చూపించాలని నేను అనుకున్నాను. ఈ ర్యాలీ చూస్తే మనందరికైతే మన చిన్ననాటి స్కూల్ మెమరీస్ అయితే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.